హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే శనివారం రోజు అనమాట. ఇది పూజ చేసుకోవాలనేసి ఇంకా పూలన్నీ కోసుకొచ్చుకున్నాను. కొంచెం తులసి దళం కొంచెం ఏం చాలా ఉంటాయి కదా తులసి మొక్కలు నా దగ్గర. ఇంకా అదే తులసి మాల వేద్దాము స్వామికి. వెంకటేశ్వర్ల స్వామికి తులసి మాల చాలా ఇష్టం కదా వెంకన్న స్వామికి. అందుకోసం తులసి మాల, మా చెట్లకు కాసిన డిసెంబర్ పూలు, మందారం పూలు, ఇంకా అన్నీ మందారం పూలు పక్కన వేరే అక్క ఇచ్చిందిలేండి. ఇంకా ఎంత బాగున్నాయి అసలు మందారం పూలు. దేవుడికే ఒక కళ వచ్చేసిందిలేండి ఆ మందారం పూలు చూసుకోగానే. ఇంకా పూలన్నీ కోసుకొచ్చుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట పూజకు. చూడండి తులసి మాల ఎంత, తులసి ఆకు మాల కట్టుకోవాలి. మాల కట్టినాక చూపిస్తాను మళ్ళీ. ఇంకా మందారం పూలు అన్నీ ఉన్నాయన్నమాట. అంతా రెడీ చేసుకుంటున్నాను. యాలకుల మాల కూడా వేయాలని ఇట్లా వాటర్లో నానబెట్టుకుంటే యాలకుల మాల గుచ్చుకొనికే బాగుంటాయి. ఇంకా పిండి దీపాలు పెట్టుకోవాలనేసి బియ్యం కూడా కడిగి క్లాత్ మీద ఆరబోసుకున్నాను. ఇంక ఇట్లా మనం ఉతికిన వస్త్రం మీద ఆరబోసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలా. ఇంకా అన్నీ చూడండి ఎట్లా ఉందో. ఇంకా అన్నీ తీసి పాప క్లీన్ చేస్తుంది. నేనేమో అన్నీ తోమిస్తాను, పాపనేమో అన్నీ ఇంకా పటాలన్నీ కడిగి ఇంకా సర్దుతుంది. నేను ఈలోపు నేను తులసి మాల కూడా కట్టేసినాను. అన్నీ తోమిచ్చేసి చూడండి ఎంత బాగుంది కదా తులసి మాల. గ్రీను, రెడ్, అస్సలు చూసేకే ఎంత అందంగా ఉందంటే మాల అంత అందంగా ఉంది. స్వామికి వేస్తే ఆయన ఎంత మురిసిపోతాడో. ఇంకా ఇష్టమైన మాల కదా ఆయనకి. తులసి ఆకు అంటే తులసి దళం, తులసి ఆకు అవి. ఇంకా యాలకల మాల కూడా కూర్చుదామని కూర్చుంటున్నాను. ఇంకా అన్నీ పెట్టించేస్తే ఆమె రెడీ చేస్తుంది అనమాట. అన్ని విగ్రహాలు అన్నీ తోమిచ్చినాను. అదే ఇక్కడ జరుగుతుంది. ఇంకా పిండి కూడా మిక్సీ పట్టేసుకోవాలా. ఇంకా అది కూడా మిక్సీ పట్టే పిండి దీపాలు కూడా చేసేసుకుంటే సరిపోద్ది. అన్నీ తోమి ఇట్లా పెట్టినాను. చూడండి తోమితే ఎంత కళ ఉంటాయి కదా. అన్నీ డైలీ తోముకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇట్లా నేను దీపాలు రెడీ చేస్తుంటే ఇంకా పాప వాటికి బొట్లు పెట్టి ఇంకా సెట్ చేస్తుంది. ఇంకా రావి ఆకు దీపం కూడా పెట్టినాను అనమాట. అంటే రావి ఆకుల మీద ఈ పిండి ప్రమిదలు పెడుతున్నాను. దీన్ని రావి ఆకు దీపం అని కూడా అంటారు. ఇంకా అన్నీ నాకు రావి చెట్టు కూడా ఉందన్నమాట ఇంట్లో. ఇంకా అందుకోసం ఆకులు కూడా తెచ్చుకొని ఇంకా రావి ఆకు దీపం కూడా పెడుతున్నాను. ఇంట్లో ధూపం కూడా వేసుకుంటున్నాను. నాకైతే ధూపం వేయడం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. పొగ వచ్చే కొద్దీ ధూపం వేస్తూనే ఉంటాను. ఇంకా అంతలా వేస్తుంటానులేండి పొగ. ఇంకా పాప అన్ని బొట్లు పెట్టేస్తే నేను అంతా ఒత్తులు అవి తీసి పెట్టేస్తున్నాను. అన్నీ రెడీగా పెడితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా పూజ. ఇంకా అక్కడ ధూపం కూడా వేసేస్తున్నాను. ఇంట్లో వేస్తూనే ఉన్నాను సాంబ్రాణి. పొగ వచ్చే కొద్దీ వేయాలనిపిస్తుంటుంది అనమాట. అంత బాగుంటుంది. ఎంతైనా ఇంట్లో ధూపం వేసుకుంటే మార్నింగ్
పూజ చేసి ధూపం వేసి పోయినామంటే మధ్యాహ్నం డోర్ తీయంగానే అసలు ఎంత మంచి వాసన ఉంటుందంటే ఇంట్లో ఇంకా మనకు అంత పాజిటివ్ అనిపిస్తుంది అనమాట. మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుంది. 5 రకాల ధూపం తెప్పిస్తుంటాను నేను. ఇంకా అదే వేస్తుంటాను అనమాట. అన్నీ కలుపుకొని వేస్తాను. ఇంక నిన్ననే తెచ్చినాడు, అవి కలపలేదు, కలపాలి. చూడండి పొగ ఎంత బాగా వస్తుందో, బాగుంటుంది అనమాట. అట్లా పొగ వస్తూ ఉంటే ఇంకా అన్నిటికీ పూలన్నీ పెట్టేసి ఇంకా అన్నీ రెడీ చేసేస్తుంది పాప. అయితే చాలా అందంగా రెడీ అవుతుందిలేండి. చూడండి అసలు ఎంత బాగుంది కదా. దీపాలు పెట్టేసరికి ఇంకా వెలిగించేస్తే ఒక పని అయిపోతుంది. అందంగా వెలిగించేసినాను. ఎంత అందంగా ఉంది చూడండి. దేవుని కూడా ఒక కొత్త కళ వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. చూసేయండి అసలు ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంది మా దేవుని కూడా అయితే. ఇంకా నైవేద్యం కూడా చేసినాను అనమాట. చిత్రాన్నం ఆయనకి పసుపు కలర్లో ఉండే నైవేద్యాలు ఇష్టం అనమాట. పొంగలి కానీ చిత్రాన్నం కానీ అట్లా. అందుకోసం ఇంకా చిత్రాన్నం చేద్దామనేసి చిత్రాన్నం చేసినాను. చూడండి అసలు ఎంత అందంగా కనిపిస్తుంది కదా. దేవుని కూడా దీపాల వెలుగులో వెంకన్న స్వామికి ఆలకల మాల, తులసి మాల అన్నీ వేసి అలంకరించుకున్నాను కదా. ఎంత ఆనందంగా ఉందంటే అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. దేవుని గుడిని అయితే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అసలు అంతా బాగుంది. ఇంకా నైవేద్యం కూడా చేసేసి పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టాలనేసి ఇంక ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట.
పెట్టేసినాను చిత్రాన్నం చేసి. చిత్రాన్నం ఏమి ఎవరికి రాని వాళ్ళంటే ఎవరు ఉండరులేండి, పెద్ద కష్టమైన ప్రాసెస్ అయితే ఏం కాదు కదా. సో అందుకే అదేం నేనేం ఇంకా చెప్పలేదు. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట. ఎంత పూజ చేసే కొద్దీ మనకు మనశ్శాంతి ఉంటుంది తప్ప వేరే ఏం ఉండదు. ఖచ్చితంగా ఎవరైనా చేసుకుంటేనే మనశ్శాంతి అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మనకి ఎక్కడ దొరకకపోయినా భగవంతుని దగ్గర మాత్రం కంపల్సరీ దొరుకుతుంది. అదైతే నేను గట్టిగా చెప్తాను, నమ్ముతాను. అందుకే పూజలు అంటే చాలా 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 ఇష్టం. ఇంక ఇట్లా ఒక 7 వారాలు చేద్దాం అనుకున్నాను పిండి దీపాలు పెట్టి. ఇంకా అదే ఇది 4th వీక్ అనమాట. ఏ వీక్ ఆ వీక్ అసలు విఘ్నాలు అనేటివి లేకుండా ఆ తండ్రి వెంకన్న స్వామి నాకు కంటిన్యూ అయితే చేస్తాడని అనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే 4 వారాలు ఆటంకాలు అనేవి లేకుండా సవ్యంగా జరిగిపోతుంది. ఆ దేవుడి దయ ఉంటేనే కదా మనకు ఏ అడ్డు రాకుండా ఉంటుంది. ఇంక కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.